ఒకసారి ఆలోచించండి. మా దైవజనుడు చెప్పిన వర్తమానాలు మీరు వినండి. ఎందుకంటే మీరు వైరల్ చేశారు ఏది మల్లెపూలు గురించి. మా దైవజనుడు ఒక అన్నిలు వచ్చినప్పుడు పూలు పెట్టుకొని వచ్చినా, బొట్టు పెట్టుకొని వచ్చినా, మంగళసూత్రం ధరించినా, లేదా బుర్కాలో వచ్చినా వారిని కించపరచొద్దు. వాళ్ళకి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి. అవి ఆటంకం కాదు ప్రార్థనకి. పూలు ఆటంకం కాదు, బుర్కా ఆటంకం కాదు, బొట్టు గాజులు మంగళసూత్రం ఆటంకం కాదు అని చెప్పిన వీడియోస్ ఉన్నవి కదా అక్క. మరి అవి ఎందుకు చూడలేదు? అవి ఎందుకు మీరు అప్లోడ్ చేయలేదు? అవి కూడా మరి ఆ దైవజనుడు మాట్లాడిన మాటలే కదా, అవి అన్నిలకు సంబంధించినవే కదా. మరి అవి ఎందుకు మాట్లాడలేదు? ఒక ముస్లిం సోదరుని ఎలా చేర్చుకోవాలో తెలియజేశాడు. ఒక హిందూ సోదరు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో, ఎలా ప్రార్థన నేర్పాలో తెలియజేశాడు. అవి మీ కళ్ళకి కనబడలేదా? మీ చెవులకు ఆ మాటలు వినబడలేదా? మా దైవజనుడు ఈరోజు అనేక కుటుంబాలకు, లక్షలాది కుటుంబాలకు మాదిరిగా నిలబడి సత్యసువార్తను అందిస్తూ క్రీస్తు పక్షాన రోషం కలిగి నిలబడిన దైవజనుడి మీద బురద చల్లాలని చూస్తే మాత్రం ఒప్పుకోము. మేము ఎక్కడి దాకైనా వస్తాం. మా దైవజనుడికి క్షమాపణ చెప్పేంత వరకు కూడా సోషల్ మీడియాలో ఎంతమంది అయితే మా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మరియమ్మ వ్యభిచార మందు యేసుక్రీస్తుని కన్నదా? నువ్వు చూసావా? నువ్వు ఒక స్త్రీవి కదా, సిగ్గు కాలేదు నీకు ఆ మాట వలకడానికి? నీకు సిగ్గు కాలేదంటే ఒక లేడీవి కదా నువ్వు. సోషల్ మీడియా ముందుకు వచ్చి ఒక పురుషుడు అలా మాట్లాడుతూ ఉంటే నీ చెవులు అప్పుడు పనిచేయలేదా? నీ కళ్ళు అప్పుడు కనపడలేదా? దైవజనుడు ఏం చెప్పాడు? సంఘానికి ఆయన బిడ్డలకు బోధించుకున్నాడు.